నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, పేదల డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన ఎంతో కృషి చేశారని, కేమాక్స్ ద్వారా పేదలకు విద్య, వైద్యం, ఆర్థిక సాయం అందిస్తున్నారు అని, తెలంగాణ ఉద్యమంలో రామకృష్ణ కీలక పాత్ర పోషించారు అని, ఎమ్మెల్సీ కాకుంటే కనీసం లెదర్ పార్క్ చైర్మన్గానైనా నియమించాలని కేమాక్స్ వైస్ చైర్మన్ డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ పేర్కొన్నారు. పేదల డాక్టర్గా పేరుగాంచి నిరుపేద వర్గాలకు ఉచితంగా నామమాత్ర ఫీజులతో వైద్యాన్ని నాణ్యమైన కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ చైర్మన్గా కేమాక్స్ కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక సహకార సంఘానికి వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతూ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా మరి దళిత జాతి కోసం మరి పనిచేస్తూ అదే క్రమంలో గతంలో సిఐటిలో పనిచేసి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి కొనసాగుతూ మరి అనేక ఉద్యమాలకు మరి కేంద్ర బిందువుగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి దళిత బహుజన వర్గాలకు రాజ్యాధికారం దిశగా మరి ప్రయత్నం చేసి వారిని చైతన్యవంతులను చేస్తూ మరి నిలుస్తున్నటువంటి పెద్దల డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ గారికి మరి రేపు మార్చిలో జరగబోయే ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని మేము దళిత బహుజన ఫ్రంట్ మరియు కేమాక్స్ కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక వైస్ చైర్మన్గా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో మరియు ఆజంనగర్ గ్రామాల్లో మరి కేమాక్స్ సభ్యులతోని సమావేశమై మరి రామకృష్ణ గారికి పదవినిస్తే మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు దళితుల అభివృద్ధి కూడా మరి సహకారం అవుతుందని మరి ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గారు అధిష్టాన వర్గానికి విన్నవించాలి. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరి రామకృష్ణ గారికి సహకరించాలని, ఆయనకు పదవి వచ్చేందుకు వారు దోహదపడాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను కేమాక్స్ వైస్ చైర్మన్.